తెలుగు ఇండస్ట్రీలో మునిపెన్నడూ లేని విధంగా ఓ కమెడియన్ స్టార్ హీరో మధ్య భారీ పోటీ నెలకొంది. ఈ పోటీ గురించి ఫిలిం నగర్లో తెగ చర్చించుకుంటున్నారు. అంతేకాదండోయ్, బెట్టింగులు కూడా వేసేసుకుంటున్నారు. ఆ ఇద్దరిలో ఖచ్చితంగా సప్తగిరినే గెలుస్తాడని చాలా మంది బల్లగుద్ది మరీ చెబుతుంటే, లేదు చెర్రీనే విజయం సాధిస్తాడని ఫ్యాన్స్ నమ్మకంగా అంటున్నారు. ఇంతకీ ఏ విషయంలో అని అనుకుంటున్నారా? ఆ వివరాలు తెలియాలంటే మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. కామెడియన్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సప్తగిరి హీరోగా మారుతున్న విషయం తెలిసిందే. అతను కథానాయకుడిగా నటించిన సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమా ఆడియో వేడుక త్వరలోనే జరగనుంది. ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నట్లు ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. పవన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద ఎంతో కాలం పనిచేసిన అరుణ్ పవార్ దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం, ఈ మూవీ నిర్మాత రవికిరణ్ తాను బుక్ చేసుకున్న కాటమరాయుడు టైటిల్ ని పవన్ లేటెస్ట్ సినిమాకి త్యాగం చేయడం తదితర కారణాల దృష్ట్యా పవన్ సప్తగిరి ఎక్స్ప్రెస్ ఆడియోకి ఖచ్చితంగా విచ్చేస్తాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ ఆడియోకి పవన్ స్పెషల్ గెస్ట్ గా విచ్చేస్తాడా లేదా అన్న ప్రశ్న తెర మీదకొచ్చింది. కామెడీ హీరో సినిమాకి పవన్ హాజరవుతున్నప్పుడు తన అబ్బాయి సినిమాకి పవన్ హాజరవుతాడా లేదా అన్న విషయంపై ఓ రేంజ్ లో బెట్టింగులు వేస్తున్నారు. సాధారణంగా మెగా ఈవెంట్కి పవన్ హాజరైన దాఖలాలు చాలా అంటే చాలా తక్కువ. ఎంతో కాలం తర్వాత తన అన్నయ్య చిరు బర్త్డేకి మాత్రమే హాజరైన పవన్ ఆ తర్వాత జరిగిన ఏ మెగా ఫంక్షన్ కి హాజరు కాలేదు. కాబట్టి ధృవ ఆడియోకి కూడా హాజరు కాకపోవచ్చని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. చూద్దాం, పవన్ తన అబ్బాయిని గెలిపిస్తాడా లేదా? Please subscribe. Hi, it's me Purna. Please subscribe. కాలం నేడిల మారనే పరుగులు తీసనే హృదయం